మనకి ఇంకో అదృష్టం ఏంటంటే ఇందాక ఒక కాయ తిన్నాము, మళ్ళీ ఇంకో కాయ దొరుకుతుంది మనకి ఇప్పుడు. ఇదిగో చూడండి, ఆకులు చాటును దాంకుంది ఈ కాయ వచ్చేసి. ఈ కాయ కూడా మనం ఇప్పుడు తినబోతున్నాం అనమాట. చూసుకోండి, ఇప్పుడు ఈ విత్తనాన్ని తీసేద్దాం మనం. ఈ విత్తనాన్ని నోటితో తెద్దాంలో ఏమైంది, తీస్తాం. ఇప్పుడు ఇది జీడికాయ, మీ అందరికీ తెలుసు. ఆ జీడిపప్పులో ఆ క్యాషు నట్టులో ఉండే ఎంత పవర్ ఉండిద్దో దీంట్లో కూడా, ఈ జీడికాయలో కూడా అంత పవర్ ఉండిద్ది. అర్థమైందా? ఇదిగో చూడండి ఎలా తింటామో, అద్భుతంగా ఉంటుంది. ఇదిగో డ్రాప్స్ పడుతున్నాయి. ఇంతకుముందు కూడా చెప్పా, ఈ జీడికాయతో గోవాలో వైన్ తయారు చేస్తారు. మధురంగా ఉండిద్ది అంట వైను. నేను ఎప్పుడు తాగలేదు, మీరు తాగుంటే కామెంట్ చేయండి. సూపర్ అబ్బా, అబ్బాబ్బాబ్బాబ్బా సూపర్, వెరీ టేస్టీ.